హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గుడ్ ఈవినింగ్స్ తెలుగు. ఈరోజు మన వీడియోలో బాగా పడిపోయిన స్టాక్స్, బాగా మనం చూస్తే హిస్టారికల్ వాల్యుయేషన్స్లో బాగా ఫాలో అయిపోయి చాలా అండర్ వాల్యూ ఉన్న స్టాక్స్ గురించి మనం మాట్లాడదాం ఈరోజు. దానికన్నా ముందు లాస్ట్ 2-3 డేస్ బ్యాక్ ఒక వీడియోలో డిస్కస్ చేసుకున్నాం కదా, సహస్ర ఎలక్ట్రానిక్స్. ఆ స్టాక్ మనకి రీసెంట్గా న్యూస్ అయితే వచ్చింది, వాటి రిజల్ట్స్ అయితే వచ్చింది. ఆ రిజల్ట్స్ అయితే టూ బ్యాడ్ చెప్పాలంటే, టూ బ్యాడ్గా రావడం వల్ల స్టాక్ ప్రైస్ అయితే ఈరోజు 20% అయితే ఫాలో అయింది. ఇంకా ఫాలో అయ్యే ఛాన్సెస్ అయితే నాకైతే కనబడుతుంది. ఎందుకంటే మనం పిఈ చూస్తే ఇక్కడ మనం స్క్రీనర్లో అయితే క్లియర్గా లేదు చెప్పాలంటే 50 అరౌండ్ పిఈ అయితే చూపిస్తుంది. కానీ కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసి చూస్తే దాని పిఈ 90 పిఈలో అయితే ట్రేడ్ అవుతుంది చెప్పాలంటే. కానీ స్క్రీనర్లో అయితే మిస్టేక్గా చూపిస్తుంది. ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కరెక్ట్ పిఈ అయితే 90 పిఈలో ట్రేడ్ అవుతుంది. కాబట్టి ఇంకా స్టాక్ కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే క్లియర్గా కనబడుతుంది. ఇప్పుడు బ్యాడ్ రిజల్ట్స్ వచ్చాయి కదా అని చెప్పి ఆ స్టాక్ చెడ్డ స్టాక్ అని కాదు. అంటే ఏ కంపెనీ కూడా ఒకసారి బ్యాడ్ రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి వేస్ట్ స్టాక్, అంటే మంచి రిజల్ట్స్ వచ్చింది కాబట్టి మంచి స్టాక్ అని అయితే అనుకోకూడదు. దానికి గ్రోత్ అయితే ఉంది, డెఫినెట్గా కంపెనీకి అయితే గ్రోత్ అయితే ఉంది. మనం ఆ స్టాక్ బాగా ఫాలో అయితే మనకి అదొక ఆపర్చునిటీ చెప్పాలంటే. మనకి ఎంత ఫాలో అయితే మనకి అంత ఆపర్చునిటీ కాబట్టి మనం వెయిట్ చేసి ఉండాలి. అది నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం ఇంకా చాలా ఫాలో అవ్వాలి. ఎందుకంటే అది ఎస్ఎంఈ స్టాక్ కాబట్టి ఎక్కువ సెల్లర్సే ఉంటారు, అంటే ఈ సెల్లింగ్ చేస్తారు కాబట్టి బయింగ్ ఎవరు కనపడరు మ్యాక్సిమం ఈ వాల్యుయేషన్స్లో. ఇంకా పడే ఛాన్సెస్ అయితే నాకు క్లియర్గా కనబడుతుంది. ఒక 500 రేంజ్ అక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ ఆలోచిద్దాం, మళ్ళీ నేను వీడియో అయితే చేస్తాను దానిపైన. కానీ మంచి ఆపర్చునిటీ ఉన్న కంపెనీ చెప్పాలంటే ఈ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో, ఈ ల్యాప్టాప్స్ కానీ ఈ సర్వర్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో మన ఇండియాలో ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్కి మనకు ఆల్రెడీ చూసాం, డిక్సన్ కానీ కైనీస్ ఇవన్నీ కూడా మనకి ఇంకా సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా చేస్తుంది కాబట్టి ఈ కంపెనీ హ్యూజ్ డిమాండ్ అయితే ఉంటుంది. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది ఈ కంపెనీ కాబట్టి ఈ రిజల్ట్స్ ఇప్పుడు స్టార్టింగ్ బాగాలేకపోయినా ఫ్యూచర్లో బాగుండే ఛాన్సెస్ ఉంది. కాబట్టి మనం మేనేజ్మెంట్ కామెంటరీ విందాము. ఆ కామెంటరీ విన్న తర్వాత మళ్ళీ డిస్కస్ చేసుకుందాం ఆ స్టాక్ గురించి. అండ్ లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాం కదా, యూఎస్ బేస్డ్ స్టాక్ ఎస్ఎంసిఐ. ఆ స్టాక్ అయితే పెరగడం అయితే స్టార్ట్ అయింది. నా పోర్ట్ఫోలియో చూస్తే ఆల్రెడీ 60% రిటర్న్స్ అయితే వచ్చేసాయి. ఆల్మోస్ట్ 2-3 డేస్ అయితే అయింది కదా. స్టాక్ అయితే ఫస్ట్ పెరిగిన తర్వాత మళ్ళీ కొంచెం ఫాలో అయ్యి మళ్ళీ పెరగడం అయితే స్టార్ట్ అయింది. కానీ చాలా రిస్కీ స్టాక్ చెప్పాలంటే. ఎప్పుడైనా మనకి అంటే మంచి స్టాక్ బాగా పడిపోతే కొన్ని రీజన్స్ వల్ల పడిపోవచ్చు. బాగా పడిపోతే అంటే మనం చూడాలి, అంటే రిస్క్ అయితే డిఫరెంట్గా ఉంటుంది. కొన్ని అంటే ఇష్యూస్ ఏంటి వాటి చూసుకొని తర్వాత మీద మనం కన్సిడర్ చేయాలి చెప్పాలంటే. అలా చేసినప్పుడు బాగా లో వాల్యుయేషన్స్లో కొన్నప్పుడు మనకు వచ్చే రిటర్న్స్ చాలా బాగా వస్తుంది. కానీ రిస్క్ కూడా ఉంటాయి, చూసుకోవాలి మనం. ఎందుకు అంటే అంత బాటమ్ అంటే ఎందుకు ఆ స్టాక్ అంతలా ఫాలో అయింది, ఇవి కూడా మనం చూడాలి. తర్వాతే మనం ఏదైనా స్టెప్ తీసుకోవాలి. అందుకనే మెయిన్గా ఈ వీడియోలో అంటే ఇండియన్ స్టాక్స్ ఏమైనా అలా ఫాలో అయిపోయా అంటే బాగా ఏదైనా ఇష్యూస్ కాకపోయినా కూడా, అంటే ఏదైనా ఇష్యూస్తోనే ఫాలో అవుతుంది చాలా స్టాక్. అండ్ మెయిన్గా ఈ టైంలో స్టాక్ మార్కెట్ అన్ని స్టాక్స్ కూడా ఫాలో అయ్యాయి. ఈ టైంలో నాకు ఆపర్చునిటీస్ అయితే కనబడుతున్నాయి. చాలా స్టాక్స్ అయితే మంచి వాల్యూ జోన్కి అయితే వచ్చింది మన ఇండియన్ స్టాక్స్. దానిలో ఇంకా బాగా ఫాలో అయిపోయి హిస్టారికల్ వాల్యుయేషన్స్లో బాగా చీప్గా ట్రేడ్ అవుతున్న స్టాక్స్ ఏవి అని చూసాను నేను రీసెర్చ్ చేసినప్పుడు ఎక్కువ ఫాలో అయింది ఏది అంటే సెక్టర్ మనం చూస్తే బ్యాంకింగ్ సెక్టరే బాగా అంటే పెయిన్ చూసింది ఈ రీసెంట్ టైమ్స్లో. కోవిడ్ తర్వాత అన్ని స్టాక్స్ కూడా బాగానే పెరిగాయి చెప్పాలంటే. కానీ మెయిన్గా అంటే బ్యాంక్ నిఫ్టీతో పోలిస్తే అంత పెరగలేదు. అండ్ కొన్ని బ్యాంకింగ్ స్టాక్స్ కొన్ని పెరిగాయి. ఐసిఐసిఐ బ్యాంక్ బాగా పెరిగింది, యాక్సిస్ కూడా బాగానే పెరిగింది. కానీ కొన్ని బ్యాంక్స్ అసలు పెరగలేదు. మనం చూస్తే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ కోటక్ బ్యాంక్ అలా చూసినప్పుడు దానిలో నాకు 2 బ్యాంక్స్ అయితే నాకు చాలా చాలా చీప్గా కనబడ్డాయి. ఈ రీసెంట్ టైమ్స్లో బాగా ఫాలో అయిపోయి చెప్పాలంటే. వాటిలో నేను కంపేర్ చేసి చూస్తే మనకి ఇండస్ఇండ్ బ్యాంక్ చాలా చాలా చీప్ వాల్యుయేషన్స్లో అయితే ఉంది. మనం చూస్తే పిఈ కానీ ప్రైస్ టు బుక్ వాల్యూ కానీ చూస్తే అరౌండ్ పిఈ సింగిల్ డిజిట్లో ఉంది, ప్రైస్ టు బుక్ వాల్యూ 1.323 టైమ్స్లో ఉంది. చాలా చాలా చీప్ వాల్యుయేషన్స్లో అయితే ఉంది. అండ్ సేమ్ నెక్స్ట్ ఆర్బిఎల్ బ్యాంక్ కూడా సేమ్ చాలా చీప్ వాల్యుయేషన్స్లో ఉంది. అండ్ ఇంత పడిపోయి చెప్పాలంటే మోర్ దాన్ 50%, నియర్లీ 50% అయితే ఫాలో అయ్యాయి రెండు స్టాక్స్ మనం చెప్తే. మనం 52 వీక్ హైలో చూస్తే ఈ ఫాల్ తర్వాత ఇప్పుడు ఈ స్టాక్స్ని కన్సిడర్ చేయొచ్చా? మనకి ఇండస్ఇండ్ బ్యాంక్ మనకు తెలిసిందే, చాలా మంచి బ్యాంక్ అది. ఆర్బిఎల్ పక్కన పెట్టండి, ఆర్బిఎల్కి ఫస్ట్ నుంచి కన్సర్న్స్ అయితే ఉన్నాయి. కానీ ఆర్బిఎల్లో కూడా పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ అయితే ఉన్నారు. దానిలో రీసెంట్ టైమ్స్లో మహీంద్రా వాళ్ళు కానీ పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ అయితే వచ్చారు. కానీ ఇండస్ఇండ్ బ్యాంక్ మనకి ఎప్పటి నుంచో తెలుసు, మంచి రిటర్న్స్ అయితే ఇస్తుంది, మంచి అంటే ఎప్పుడు కూడా కన్సిస్టెంట్గా రిజల్ట్స్ అయితే ఇస్తుంది. కానీ రీసెంట్ టైమ్స్లో రిజల్ట్స్ అయితే బ్యాడ్గా వచ్చింది, స్టాక్ అయితే బాగా ఫాలో అయింది. ముందుగా మనం ఇండస్ఇండ్ బ్యాంక్ మనం వీళ్ళ వాల్యుయేషన్స్ చూద్దాం. హిస్టారికల్ వాల్యుయేషన్స్ మనం చూసినప్పుడు మనం లాంగ్ టర్మ్లో ఫస్ట్ నుంచి మనం చూసినప్పుడు ఒకప్పుడు 5 పైన కూడా ట్రేడ్ అయింది ప్రైస్ టు బుక్ వాల్యూ. మెయిన్గా బ్యాంక్స్కి ప్రైస్ టు బుక్ వాల్యూ మనం చూడాలి. పిఈ కన్నా ప్రైస్ టు బుక్ వాల్యూ అనేది మన కరెక్ట్ మెట్రిక్ మనకు బ్యాంక్స్ చెప్పాలంటే. చూడండి 5 కన్నా ఎక్కువ కూడా ట్రేడ్ అయింది. కానీ మీడియం పీబీ మనం చూస్తే 3.1. ఓకే, కానీ ప్రెసెంట్ ఇప్పుడు ట్రేడ్ అవుతున్న వాల్యూ 1.24.
1.24 చాలా చాలా తక్కువ, మీడియం పీబీ కన్నా చాలా తక్కువలో ట్రేడ్ అవుతుంది. మనకి ఎప్పుడు ఇంత లోలో ట్రేడ్ అవుతుంది మనం ముందు చూస్తే ఒకసారి 2009 సంథింగ్ 2008 క్రైసిస్ తర్వాత ఆ టైంలో ఏమైనా ఫాలో అయిందేమో నాకు కరెక్ట్గా తెలియదు ఆ టైంలో. కానీ కోవిడ్ టైంలో మనకి ఆ టైంలో ట్రేడ్ అయిందనమాట. 0.7 0.8 ఆ రేంజ్లో, అంటే బాగా ఫాలో అయిపోయింది. ఆల్మోస్ట్ స్టాక్ మార్కెట్ మొత్తం కొలాప్స్ అయిపోయిన టైంలో మనకి 0.7 0.8 టైమ్స్లో మనకి ఇండస్ఇండ్ బ్యాంక్ అయితే అప్పుడు ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ బాగా ఫాలో అయ్యి మనకి మన ప్రైస్ టు బుక్ వాల్యూ చూస్తే 1.24 బాగా ఫాలో అయింది చెప్పాలంటే. మనకి రీసెంట్ టైమ్స్ 2 పైన ట్రేడ్ అవుతుంది మనకి 2.2 2.4 ఆ రేంజ్లో అయితే ట్రేడ్ అవుతుంది ఇండస్ఇండ్ బ్యాంక్. సడన్గా రిజల్ట్స్ తర్వాత బాగా ఫాలో అయిపోయింది. అంటే ఈ వాల్యుయేషన్స్కి మనకి అంటే చూద్దాం ఒకసారి ఎందుకు ప్రాబ్లమ్స్ అంత డీప్గా ఉన్నాయా, ఎంత ఫాలో అయిపోయింది కదా, అసలు ఏంటి మన రిజల్ట్స్, వీటి గురించి మనం చూద్దాం ఒకసారి. మెయిన్గా ఈ సెప్టెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ అయితే బాగా రాలేదు చెప్పాలంటే. మెయిన్గా నెంబర్స్ మీకు ఇక్కడ చూపించిన దానికన్నా నెంబర్స్ కన్నా మెయిన్గా లోపల అసలు నెంబర్స్ మీకు తెలియాలి. వాటివి మనకి పైకి కనబడవు చెప్పాలంటే. బ్యాంకింగ్ వాటిలో మనం డీప్గా కొంచెం అనలైజ్ చేయాలి. వీటిలో చూసినప్పుడు మనకి డిపాజిట్ గ్రోత్ రేట్ అయితే బెటర్గానే ఉంది వేరే బ్యాంక్స్తో కంపేర్ చేస్తే. వేరే బ్యాంక్స్ అయితే డిపాజిట్ గ్రోత్ అయితే కొంచెం కన్సర్న్ అయితే ఉంది, కానీ ఇండస్ఇండ్ బ్యాంక్కి ఆ ప్రాబ్లం అయితే లేదు డిపాజిట్ గ్రోత్లో. అండ్ ఎక్కడ పెయిన్స్ వీళ్ళకి ఎక్కడ ఉన్నాయో మనం చూస్తే మెయిన్గా అసెట్ క్వాలిటీ అయితే బాగా అసలు తగ్గింది చెప్పాలంటే. అసెట్ క్వాలిటీ మెయిన్గా మైక్రో ఫైనాన్స్ వీళ్ళ మొత్తం బుక్లో 10%గా మెయింటైన్ చేస్తారు మైక్రో ఫైనాన్స్. ఈ మైక్రో ఫైనాన్స్ అన్ని బ్యాంక్స్లో కానీ అన్ని ఫైనాన్స్ కంపెనీస్ మన ప్రజెంట్ మన ఇండియాలో ఉన్న అన్ని ఫైనాన్స్ కంపెనీస్ కూడా స్ట్రగుల్ ఫేస్ అవుతుంది ఈ మైక్రో ఫైనాన్స్ అనే దానిలో మాత్రం. నేను ఆల్రెడీ మన ఛానల్ ముందు డిస్కస్ చేసుకున్నాను. మైక్రో ఫైనాన్స్ స్టాక్స్ ఎవరు ఉంటే అసలు సెల్ చేసేసేయండి, పెట్టుకోవద్దు అన్నట్లుగా మీకు ముందు ఇంటిమేట్ చేశాను. మీకు ఒక 4-5 months అయిపోయింటుంది అనుకుంటా. నా దగ్గర యూగ్రో క్యాపిటల్ ఉన్నప్పుడు నేను సెల్ చేసేసాను, అప్పుడు ఇంటిమేట్ చేశాను మీకు కూడా. ఈ మైక్రో ఫైనాన్స్ ఉన్న ఇప్పుడు బ్యాంక్స్ అన్ని కూడా స్ట్రగుల్ అవుతున్నాయి చెప్పాలంటే. మైక్రో ఫైనాన్స్ ఆర్బీఎల్ బ్యాంక్ కూడా ఎక్కువ ఉంది, అది కూడా స్ట్రగుల్ అవుతుంది. ఇలాగే ఈ బ్యాంక్ కూడా మైక్రో ఫైనాన్స్ 10% ఉంది ఆ బుక్లో, అది కూడా బాగా స్ట్రగుల్ అవుతున్నట్లు చెప్తున్నారు. అదే కాకుండా పర్సనల్ లోన్స్ ఇచ్చినా కూడా వీళ్ళకి అంటే ఎన్పిఏ పెరుగుతుంది. అండ్ క్రెడిట్ కార్డ్ అది కూడా సరిగ్గా లేదు. మొత్తం ఈ 3 అసెట్స్ కూడా మైక్రో ఫైనాన్స్ కానీ పర్సనల్ లోన్స్ క్రెడిట్ కార్డ్ టోటల్ అసెట్ క్వాలిటీ అసలు బాగాలేదు అన్నట్లుగా ఉంది చెప్పాలంటే. వాళ్ళ మేనేజ్మెంట్ కాల్స్ కూడా విన్నాను, వాళ్ళు అంటే కవర్ చేయడానికి ట్రై చేస్తున్నారు ఆయన, అంటే మేనేజ్మెంట్ అయితే నాకు అనిపించింది. ఓవరాల్గా మనం పెయిన్ చూస్తే ఇండస్ఇండ్ బ్యాంక్లో అసెట్ క్వాలిటీ అయితే బాగా పడిపోయింది చెప్పాలంటే. అండ్ ప్రొవిజన్స్ బాగా పెంచారు, ప్రొవిజన్స్ 73%కి ఇంక్రీజ్ చేశారు. ఏదైనా ప్రాబ్లం ఉంటే అంటే నేను అనలైజ్ చేసిన దాన్ని బట్టి బ్యాంక్లో ప్రాబ్లమ్స్ అంటే స్టార్ట్ అవుతాయి ఇక్కడ నుంచి అని తెలిస్తే ప్రొవిజన్స్ అయితే ఎక్కువ పెంచుతారని చెప్తున్నారు. అంటే బ్యాడ్ అని కాదు ప్రొవిజన్స్ పెరుగుతుందంటే, కానీ సంథింగ్ అంటే ఇవన్నీ కన్సర్న్స్ అయితే ఉన్నాయి. అంటే బ్యాంక్ ముందే ప్రాబ్లంలోకి వెళ్లకుండా అంటే అంటే ప్రాబ్లం అంటే మొత్తం క్లోజ్ అయిపోతుంది కాదు, రిజల్ట్స్ ఏమైనా అంటే ఎవరైనా ఎన్పిఏ పెంచితే, ఇలాగా ఎవరైనా లోన్స్ కట్టకుండా ఉండే వాళ్ళు పెరిగితే, ఏమైనా అసెట్ క్వాలిటీ తగ్గుతుందని చెప్పి ముందే ప్రొవిజన్స్ అయితే తీసుకుంటుంటారు. అంటే ఇవి బ్యాంక్ మొత్తం కొలాప్స్ అయిపోతుందని కాదు, బ్యాంక్ అయితే ఉంటుంది, రిజల్ట్స్ రాను అంటే తగ్గుతుందన్న భయంతోనే ముందుగానే ప్రొవిజన్స్ తీసుకుంటారు అనమాట. ఓవరాల్గా చూస్తే అంటే ఇండస్ఇండ్ బ్యాంక్ చాలా చాలా నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది చెప్పాలంటే. న్యూస్ పరంగా అనలిస్టులు వాళ్ళు చూసినప్పుడు కూడా చాలా చాలా నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. ఓకే, ఇవన్నీ ఉన్నాయి కదా పెయిన్స్, ఈ టైంలో బై చేయొచ్చా అంటే ఇవన్నీ కన్సర్న్స్ అయితే ఉన్నాయి డిఫరెంట్గా. మైక్రో ఫైనాన్స్ ఈ హెడ్విన్స్ ఇంకా కొద్ది రోజులు ఉండొచ్చు అనే టాక్ అయితే ఉంది, ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు. ఇంకొన్ని క్వార్టర్స్ ఇంకా ఉండొచ్చు, మనం ఎప్పుడు అంటే అవుతుందా మనకు తెలియదు, మనం చూస్తూ ఉండాలి, అబ్జర్వ్ చేయాలి. కానీ నియర్ టర్మ్లో ఒక 2-3 quarters అయినా ఇంకా పెయిన్ ఉండే ఛాన్సెస్ ఉంది అని చెప్తున్నారు. అండ్ మిగతా కూడా వీళ్ళకి కన్సర్న్స్ అయితే ఉన్నాయి, మనం చూస్తే పర్సనల్ లోన్స్లో కానీ వేరే క్రెడిట్ కార్డ్ వీటిపైన కూడా ఉన్నాయి. ఓవరాల్గా మనం చూస్తే ఇంకా పెయిన్స్ అయితే ఇంకా కొద్ది రోజులు ఉండొచ్చు, ఒక 2-3 months కూడా ఉండొచ్చు, క్వార్టర్స్ కూడా ఉండొచ్చు. 2-3 quarters అంటే 1 quarter 3 months కదా, అలాగా 6 months అలాగ పైన ఉండొచ్చు అనే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మళ్ళీ అంటే ఏమైనా పాజిటివ్ సైన్స్ వస్తాయా మనకి ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేసినప్పుడు, అంటే మనకు ఒక పాజిటివ్ న్యూస్ కాబట్టి అప్పుడు కొంచెం పెరిగే ఛాన్సెస్ అయితే ఉంది. కానీ అబ్జర్వ్ చేయాలి, ఇప్పటికైతే మన స్టాక్ మనం చూస్తే డౌన్ఫాల్ అనే ఉంది. ఇంకా మనకి ఎప్పుడు అంటే అప్ సైడ్ వస్తుందా అనేది మనం వెయిట్ చేస్తూ ఉండాలి. మనం ఆర్బీఎల్ బ్యాంక్ చూసినా కూడా వీళ్ళ వాల్యుయేషన్స్ ఆల్మోస్ట్ బాటంలో ఉంది చెప్పాలంటే. ఎప్పుడు కన్నా ఆల్మోస్ట్ బాటంలో 0.6 ఆ రేంజ్లో అయితే ఉంది ప్రైస్ టు బుక్ వాల్యూ. చాలా చీప్ వాల్యుయేషన్స్లో అయితే ట్రేడ్ అవుతుంది. ఆ బ్యాంక్లో కూడా ఇష్యూస్ అయితే చాలానే ఉన్నాయి. ఓవరాల్గా నాకు ఇంకా బ్యాంకింగ్ సెక్టర్లో పెయిన్స్ అయితే నాకు కనబడుతున్నాయి. ఈ ఒక్క బ్యాంక్సే కాదు, మనకి అన్ని బ్యాంక్స్ కూడా వాల్యుయేషన్స్ లోనే ట్రేడ్ అవుతున్నాయి ఆల్మోస్ట్ అన్ని బ్యాంక్స్ కూడా. కానీ ఈ టైంలో బై చేయొచ్చా అంటే నాకైతే ఈ బ్యాంకింగ్ సెక్టర్ పైన ఇష్యూస్ అయితే నాకు చాలా కనబడుతున్నాయి. సో దట్ ఈ టైంలో బ్యాంకింగ్ అంటే ఒకప్పుడు నేను బ్యాంకింగ్ సెక్టర్ పైన బాగా బులిష్గా ఉన్నాను. ఒక 1-2 years బ్యాక్ నేను
కానీ ఇప్పుడు నేను అంటే అంత పాజిటివ్గా లేను. ప్రెసెంట్ ఇంకా స్టాక్స్ అయితే ఫాలో అయ్యాయి. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ నా దానిలో ఎక్కువ ఉండింది అండ్ నేను అరౌండ్ 83 ఆ టైంలో సెల్ చేసేసాను నేను. ఇంకా బ్యాంకింగ్ సెక్టర్లో పెయిన్స్ అయితే ఉంటాయి, కానీ బాటమ్ అవుట్ అయినప్పుడు క్యాచ్ చేస్తే మనకి మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది. కానీ ఇంకా రైట్ టైం అయితే కాదు అనిపిస్తుంది నాకు. ఇంకొంచెం వెయిట్ చేయాలి. అది ఇంకా 1 or 2 quarters అయితే వెయిట్ చేయాలి. మనకి ఇంటిమేషన్ వచ్చినప్పుడు మళ్ళీ అంటే బై చేసే ఆపర్చునిటీ అయితే మనకు వస్తుంది. ఓకే, ఈ బ్యాంకింగ్ సెక్టర్ని ఇంకా టచ్ చేయకపోవడం బెటర్ అయితే నాకు అనిపిస్తుంది ఇంకొద్ది రోజులు. దాని తర్వాత మనం అయితే కన్సిడర్ చేయాలి. ఒక బాగా బాటమ్ అయిపోయిన తర్వాత మనం అయితే కన్సిడర్ చేయాలి. ఇప్పటికైతే అంటే ఈ స్టాక్స్ కాకుండా వేరే ఏమైనా స్టాక్స్ ఇంకా మంచి వాల్యూ జోన్లో ఇలాగ బాగున్నాయో చూస్తే నాకు మెయిన్గా ఒక స్టాక్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. మంచి వాల్యూ జోన్లో మంచి అంటే చాలా మంచి గ్రోత్, అసలు ఎక్స్ట్రాడినరీ గ్రోత్, స్మాల్ క్యాప్ స్టాక్ అది మంచి పిఈ అసలు చెప్పాలంటే ప్రైస్ ఎర్నింగ్ పిఈ 27 అట్లా ఉంది. మంచి గ్రోత్, ఎక్స్ట్రాడినరీ గ్రోత్ అయితే ఉంది. అండ్ వాళ్ళ రెవెన్యూస్ మనకి నెక్స్ట్ ఇయర్కి డబుల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నట్లుగా మేనేజ్మెంట్ అయితే చెప్తున్నారు. ఆ స్టాక్ గురించి మనం డిస్కస్ చేద్దాము. కానీ ఈ వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఇమీడియట్ నెక్స్ట్ వీడియో అయితే మీకు ఆ స్మాల్ క్యాప్ స్టాక్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ వీడియో అయితే చేస్తాను. ఓకే, ఈ వీడియో తర్వాత నెక్స్ట్ అయితే డెఫినెట్గా ఉంటుంది ఆ వీడియోని చూడండి. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అయిన ఫీల్ అయితే లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మన ఛానల్లోకి తీసుకొస్తాను నేను. ఇది మన ఛానల్, మనం కలిసి ట్రావెల్ చేద్దాం, మన స్టాక్ మార్కెట్లో బాగా సంపాదిద్దాం.